ప్రస్తుత ప్రపంచ పటంలో రెండు పొరుగు దేశాల పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఒకవైపు భారతదేశం ప్రపంచానికి శాంతిని బోధిస్తూ ఆర్థికంగా దూసుకుపోతూ విశ్వ గురువుగా అవతరిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద ఊబిలో కూరుకుపోయి రక్తాన్ని చవిచూస్తోంది. తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 నివేదిక పాకిస్తాన్ ను ప్రపంచంలోనే అత్యధిక ఉగ్రదాడులు జరుగుతున్న దేశంగా మొదటి స్థానంలో నిలబెట్టింది. గత దశాబ్ద కాలంలో భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. ఒకప్పుడు వరుస పేలుళ్లతో వణికిన నగరాలు నేడు అభివృద్ధి పదంలో పయనిస్తున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో సరిహద్దు భద్రత పెరగడం, ఉగ్రవాద నిరోధక వ్యూహాలు పటిష్టమవ్వడంతో దేశం సురక్షితంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా మారుతుంటే దానికి ప్రధాన కారణం ఇక్కడి స్థిరమైన శాంతి భద్రతలే. వసుదైక కుటుంబం అని చాటి చెప్పే భారత్ నేడు ప్రపంచ దేశాలకు భద్రతా విషయంలో ఆదర్శంగా నిలుస్తోంది. భారత్కు భిన్నంగా పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గడచిన ఏడాదిలో పాక్లో ఉగ్రదాడుల వల్ల ఏకంగా 1139 మంది ప్రాణాలు కోల్పోయారు. దశాబ్ద కాలంలోనే ఇది అత్యధికం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ నేడు తానే తవ్విన గోతిలో తానే పడుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తుక్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్ లో నేడు మారణ హోమానికి అడ్డాగా మారాయి. గతేడాది జరిగిన మరణాల్లో 67% ఈ రెండు ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. అక్కడ కనీస పాలన లేకపోవడం, సైన్యం సామాన్య ప్రజలపై చేస్తున్న అరాచకాలై ఉగ్రవాదం పెరగడానికి కారణమవుతున్నాయి. సైనిక చర్యల పేరుతో సొంత ప్రజలపైనే దాడులు చేస్తూ అసలైన ఉగ్రవాదాన్ని అణచడంలో పాక్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. ఉగ్రవాదానికి మద్దతిస్తూ పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టాలని చూపిన పాకిస్తాన్కు ఇప్పుడు కాలమే సమాధానం చెబుతోంది. భారత్ చంద్రయాన్ 3, సూర్యయాన్లతో అంతరిక్షంలో జెండా పాతుతుంటే పాక్ మాత్రం బాంబు పేలుళ్లు, ఆకలి కేకలతో అల్లాడుతోంది. ఇప్పటికైనా పాక్ తన తీరు మార్చుకోకపోతే ప్రపంచ పటంలో ఒక విఫల దేశంగా మిగిలిపోవడం ఖాయం.